నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద పల్స్ పోలియో కార్యక్రమం మిరుదొడ్డి గ్రామ ఎంపీటీసీ 1వ నంబర్ సుతారి నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ వద్ద పల్స్ పోలియో వేయడం స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు వేస్తారు. మిగతా ఏమైనా లేకపోయినా రేపు డోర్ టు డోర్ ఎల్లుండి మళ్ళీ ఇంటికి తీసుకుని తక్కువంటే వాళ్ళందరూ కూడా వేస్తారు. పల్స్ పోలియో చుక్కలు వేసిన ఏఎన్ఎంపీ సువర్ణ, జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల దయానంద విద్యామందిర్ వేదనగర్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ఏఎన్ఎం పి సువర్ణ 0 to 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పల్స్ పోలియో 2 చుక్కలు వేస్తున్నారు. 4, 5 తేదీల్లో వైద్య సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని సెంటర్లలో వేయించుకుని 0 నుండి 5 సంవత్సరాలలో పిల్లలు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని అన్నారు. నా పేరు పి సువర్ణ, యూపీఎస్సీ రామ్నగర్ ఏఎన్ఎంను. ఇక్కడ దయానంద స్కూల్లో మేము ప్రతి పోలియో ఉన్నప్పుడల్లా మేము ఇక్కడ పోలియో వేయడం జరుగుతుంది. ఈ బృందంలో వచ్చేసి 4 పాల్గొంటాము. ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కరు, 2 అంగన్వాడీ టీచర్లు పాల్గొని మేము పిల్లలకి 0 to 5 years లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మొదటి రోజు బూత్లోనే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆశా వర్కర్ వెళ్ళి వాళ్ళని పిల్లలు తీసుకురావడం జరుగుతుంది. ఎవరిని కూడా మిస్ చేయకుండా మేము 98%, 97% ఈరోజే ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండేటట్టు ఈ 2 చుక్కలు అనేది వాళ్ళకి వేయడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు తర్వాత 2వ రోజు 3వ రోజు ఇల్లు తిరిగి పిల్లలకు ఇంకా ఎవరైనా వేసుకోకుండా ఉన్న పిల్లలకు కూడా మేము వేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేని పిల్లలకు కానీ ఎక్కడికైనా వెళ్ళిన పిల్లలు మాకు 2వ రోజు 3వ రోజు దొరికితే ఆ పిల్లలకు కూడా వేయడం జరుగుతుంది. ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి బస్టాండ్లో కానీ ప్రతి మనకు రైల్వే స్టేషన్లో వేయడము, ప్రతి మనకి వెహికల్స్ ఎక్కడ వెళ్తున్నా కూడా చౌరస్తాలో కానీ మనకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ దగ్గర కూడా ఎవరిని వదిలిపెట్టడం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లలకి చాలా అవసరం. ఇది పోలియో అనేది వచ్చిందంటే పిల్లవాడు వాడి జీవితం మొత్తం కోల్పోతాడు. కాబట్టి పిల్లవాడు పోలియో రాకుండా ఉండాలంటే ఈ పోలియో అనేది వేయించుకోవాలి.
కాబట్టి మేము ఈ విధంగా ఇక్కడ దయానంద విద్యామందిర్ అంటే DVM స్కూల్, ఇది MCH సెంటర్ కిందకి వస్తుంది. గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఇది. ఇక్కడ వేయడం జరుగుతుంది సార్. ఎన్నో వాడా మీది? 9. ఎంతమందికి వేసారు ఇంతవరకు? రైట్. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఏర్పాటు చేసిన పోలియో సెంటర్లలో పనిచేస్తున్న ANMలకు క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వాస రాఘవేందర్ నేతృత్వంలో శ్రీదేవి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 70 మంది సిబ్బందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా వాస రాఘవేందర్ మాట్లాడుతూ సిబ్బంది ఎండ వేడిమిని లెక్క చేయకుండా ఈ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం కనుక వారు చేస్తున్న పనిని గుర్తించి వారికి ఈ చిన్న సహకారం అందించాలని తపన తనకు కలిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పోలియో కార్యక్రమంలో భాగంగా మా వంతుగా ఈరోజు మా క్లాస్మేట్ల శ్రీదేవి గారి జన్మదిన సందర్భంగా నాగరికర్ణంలో అన్ని సెంటర్లకి క్లాస్మేట్ల తరఫున భోజనాల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నాగరికర్ణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి క్లాస్మేట్ క్లబ్ తరఫున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు వాస రాఘవేందర్, నేను క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ని. మా సభ్యురాలైనటువంటి శ్రీదేవి గారు విష్ణుసారి కూతురు, ఆమె బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. అనేది పేద విద్యార్థుల కోసం 2009 డిసెంబర్ 9వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటిదాకా సుమారు ఒక 90 లక్షలకు పైగా ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థుల కోసం, గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం, వారి ప్రతిభను వెలికి తీయడానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రతిభావంతులై మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారందరి కోసం మా వంతు సహాయంగా దశాబ్ద కాలం పైగా మేము చేస్తా ఉన్నాం. మరి ఇందులో సుమారు 1000 మంది పైగా సభ్యులు ఉన్నాం. మా నినాదం ₹1, 1 నిమిషం, 1 రోజు, ప్రతి ఒక్కరు. తర్వాత ఈ యొక్క మా సహాయాన్ని పొంది ఇప్పటికే 10 మంది MBBS కంప్లీట్ చేయడం జరిగింది, 20 మంది బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది, 20 మంది TTC BEd కంప్లీట్ చేయడం జరిగింది, ఒక 3 CA కంప్లీట్ చేయడం జరిగింది, ఒక 3 MBA కంప్లీట్ చేయడం. ఈ విధంగా రకరకాల కోర్సులను అభ్యసించి వారు స్థిరపడడానికి మా వంతుగా మేము ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉన్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి సమాజంలోని ప్రతి ఒక్కరం, ముఖ్యంగా నా యొక్క క్లాస్మేట్స్కి, పూర్వపు విద్యార్థులకు మరియు నాగర్ కర్నూలు పూర్వపు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు మా కార్యక్రమాలు ముఖ్యంగా ఒక 10 జిల్లాల్లో నడుస్తూ ఉన్నాయి. పాలమూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా, అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో 20 క్లబ్ల ద్వారా మా యొక్క సేవల్ని అందిస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో మరిన్ని సేవల్ని పెంచడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రాఘనాథ్ IPS చే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న పోలీస్ పర్సనల్ తో పాటు వాళ్ల ఫ్యామిలీస్ కి ప్రజలకు మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ సాయంత్రం వరకు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు మరియు పోలీస్ శాఖ వారికి సుమారు 15 మంది డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ये भी ड्यूटी लगाना पड़ता है। ड्यूटी लगाए तो चाहते कराए तो ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈ మెడికల్ క్యాంప్ను ఆర్గనైజ్ చేయమని చెప్పారు. దానికి నేను డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మిగతా వారితోటి సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వాళ్ళందరూ వచ్చి మా డిపార్ట్మెంట్కి ఇలా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామని మీ అందరికీ మాటిస్తూ ముగిస్తున్నాను. మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఈ చాలా షార్ట్ నోటీస్లో ఇది ప్లానింగ్ అయింది. యాక్చువల్లీ మన డిఎస్పీ సత్యనారాయణ గారు ఒక డేలో డాక్టర్ పూర్ణిమ గారు అండ్ అనదర్ డాక్టర్ నా ఆఫీస్లో వచ్చారు అండ్ అది షార్ట్ డిస్కషన్లో ఇది ప్లానింగ్ అయింది. సో మీ అందరికీ తెలుసు మన పోలీస్ ఆఫీసర్స్ చాలా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్లో ఉన్నారు. ఇప్పుడే రీసెంట్లీ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది. సో 24 అవర్స్ మన పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారు. ఈ మెంటల్ ప్రెషర్తో ఫిజికల్ ప్రెషర్తో చాలామంది డిసీజ్లో కూడా సఫర్ అవుతుంది. సో జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో పసిపిల్లలతో మొదలుకొని 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కల కార్యక్రమం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు మొదలుకొని ఇంటింటా పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఉంటుందన్నారు. కూడలేదు ఆనది నోరేసుకుంటా ఆనది నోరేసుకుంటా అందుకే ఒక్కటేసారి వేసేయాలి. ఏదనుకుంటే నిద్ర పోయిందా మంచిగా లేపండి పల్లెటూరు మందేమో 5 సంవత్సరాల లోపల 78 సిరికొండ 78 మంది, జీవిస్తాన్లు 63 మంది, 11 గంటల వరకు, తుమ్మెనాలు 67 మంది, గొల్లపిల్లి 26, నేరల్లో 26, ఇంకో 5 years వాళ్ళని కూడా తీసుకుంటాం. బుగ్గారం 65 మంది, 4 మన ఇక్కడ ఎంత అండి? ఇక్కడ 130 మెంబర్ అవుతారు సార్ 268 అట్లా ఉన్నది. అంటే ఎబో పట్టుకుంటే ఎబో 5 years అలా తీసుకుంటాం. రేపు హౌస్ విజిట్ అన్నట్టు. అంటే ఎవరైనా గిట్లే రాని వాళ్ళు వచ్చింది అందరూ. ఎందుకంటే మా పిల్లల కూలి వేపియాలని వచ్చింది ఏపీఎం అని ఎవరు అదే
ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా ముఖ్యుల సమావేశం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పాల్గొని మాట్లాడుతూ శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8న స్త్రీలందరికీ విముక్తి ఉద్యమాల దినంగా నమోదైందని, దీన్ని పాలకులు వేడుకల దినంగా మార్చారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా 6వ తారీఖున గోదావరికనిలో ఐఎఫ్టీ ఆఫీస్లో ప్రగతిశీల మహిళా సంఘం సదస్సు జరగబోతుంది. ఈ సదస్సులో కూడా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా దేశంలో బీజేపీ మతోన్మాద ప్రభుత్వం ఈ మనువాదాన్ని అమలు చేస్తూ మహిళల హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల్ని చిన్న చూపు చూస్తుంది. అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ఒక మతోద్భావానికి గురి చేస్తూ ఉంది, మహిళా హక్కుల్ని కాలరాస్తుంది. బేటీ బచావో బేటీ పడావో అని చెప్తూనే మహిళా హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా కాలరాస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళల్ని అభివృద్ధి చేస్తామని, మహిళలకి అన్ని హక్కుల్ని కల్పిస్తామని చెప్తూనే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవాళ మహిళల పట్ల చిత్తశుద్ధి చూపట్లేదు, మహిళా హక్కుల్ని కాలరాస్తున్నాయి. మరి మహిళలకు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా అమలు కావట్లేదు. మహిళల పైన అణచివేత, దోపిడీ, వివక్షత రోజు రోజుకు కొనసాగుతుంది. మరి బీజేపీ ప్రభుత్వ పాలిత ప్రాంతాల్లో మహిళల పైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయి, మహిళా హక్కుల్ని కాలరాస్తున్నాయి, మహిళల్ని మతోన్మాదానికి మత ఉన్మాదానికి గురి చేస్తున్నాయి, అత్యాచారాలకు గురి చేస్తున్నాయి. మరి అదేవిధంగా దేశంలో మహిళల పైన అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మహిళలకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చా వేదిక అయినటువంటి అంతర్జాతీయ స్ఫూర్తిగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా పోరాటాలను ఎత్తిపెట్టవలసిన అవసరం ఉంది. మరి ఇలాంటి తరుణంలో మహిళలందరూ ఐక్యమై మహిళల హక్కుల కోసం పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘంగా పిలుపునిస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ఎండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ పెద్దలను మరియు చిన్నపిల్లలను ఎంతగానో ఆకర్షిస్తోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల అన్ని చేనేత మరియు హస్తకళా వస్తువులు 50,000 కంటే ఎక్కువ రకాలు లభిస్తున్నాయి. ఇతర అన్ని నాణ్యమైన వస్తువులు కూడా సరసమైన ధరలకి లభిస్తున్నట్టుగా కస్టమర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ లో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి చాలా ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయండి, మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ షార్ట్స్, నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కాటన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మనకి నచ్చినవి వెరైటీస్ ఉన్నాయి. అందరూ వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. తీసుకోవడానికి ఎలా ఉంది ఇక్కడ ఐటమ్స్ కానీ, లేకుంటే ఏదైనా చిన్నపిల్లల బట్టలు, ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి? ఇక్కడ ఇంట్లోకి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. మరి స్త్రీలు పురుషులకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ అన్ని చూసుకోవచ్చు, స్త్రీలకి పురుషులకి. ఇక్కడ రేట్స్ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకోవడానికి. అంటే ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఇంట్లో వస్తువులు అని, స్త్రీలకు కావాల్సిన వస్త్రములు, తినవలసిన వస్తువులు, సోంపులు అనేసి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ రేట్లు కూడా కొంచెం మనకు అనుకూలంగానే ఉన్నాయి, వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ మాల్స్ లో మనకు అనుకూలంగా రేట్స్, ఇంకా తినాల్సినవి, ఇంకా వంట సామాన్లు అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఏంటంటే ఇంకా మనకి ఇంట్లో షోకేస్ కోసం కూడా బయట ఉన్నాయి, చాలా బాగున్నాయి, వచ్చి తీసుకోవచ్చు. రేట్స్ అంటే ఫ్రెండ్లీ ఉన్నాయి అన్నది.
ఇంకా ప్రతి ఒక్కరికి చూసి తీసుకొని హ్యాపీ ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, ఇంకా ఈ ఎగ్జిబిషన్ చూడడం వల్ల మాకు ఇంకా వేరే వాళ్ళగా రిఫర్ చేసి ఇంకా రావాలని చెప్పి చెప్తాం అన్నమాట ఫ్రెండ్షిప్ కూడా. ఇంకా 250, 350, 450 सर नहीं बनता कोई सब लगता सब मिलता है बस। वो हाफ शर्ट है फुल शर्ट है? हाँ हाफ भी आएगा, फुल भी आएगा, हाफ हैंड फुल हैंड सब कुर्ता खादी कॉटन खादी कॉटन रहता है, हाफ हैंड भी आता फुल हैंड भी आता, हाफ हैंड फुल हैंड कोई सब लेते हाफ हैंड फुल हैंड हाफ भी आएगा फुल भी आएगा। ये देखिए फुल भी आएगा मतलब कॉटन से रहता है, हैंडलूम कॉटन से गांधी खादी बोलते हैं हैंडलूम। ओके 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 इसको दो चप्पो दो तुम चप्पो मैं बता रहा हूँ। खादी ग्राम उद्योग से रहता गांधी आश्रम दिल्ली हापुड़िया ब्रांड ओनली 2 स्टिचिंग प्राइस में आता 250 में और कौन सा भी ले लो 250 और कुर्ता लॉन्ग कुर्ता हाफ शर्ट पठानी 250 स्टिचिंग प्राइस रहता पठानी जैसे वॉश करो कभी कलर शेड नहीं होता। हैंडलूम का रहता शॉर्ट कुर्ता लॉन्ग कुर्ता पठानी जुब्बा पैंट कोट सब मिलता है इधर 250 में स्टिचिंग प्राइस। कैसा चलता है? अच्छा चलता है। हम लोग पहली बार आए और बहुत बढ़िया रिस्पॉन्स। वो टी शर्ट है वो अनेक वैरायटी है, कश्मीर से लेकर कन्याकुमारी तक के वस्तुएं मौजूद है और हर वैरायटी मिलेगा। आप सभी कस्टमर से अनुरोध है कि सब आए फैमिली के साथ देखें हमारे एग्जीबिशन में कब तक के प्रकार है। कर सकते हो इस पैकेट से कोई भी तरकारी कर सकते हो फ्राई अप्पा मसाला है अप्पा मसाला कोई भी तरकारी फ्राई करो इतनी तरकारी। ये नॉन वेज का आएगा चिकन कबाब मटन कबाब मच्छी झींगा चापा वगैरह फ्राई करने के लिए। इसमें कुमचू मल्लम पेस्ट ऐड करने का डाइट मिक्स करने का डाइट फ्राई करने का अलग से कुछ भी ऐड करना है। और वो तरकारियों के नाम बताओ। तरकारी का आएगा गोभी आलू भिंडी करेला मशरूम पनीर मिल मेकर इतनी तरकारी कोई भी तरकारी हो डाइट मिक्स करो डाइट फ्राई करो बस ऐसा सा मिक्स करके ऐसा फ्राई करने का। కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జడ్పీటీసీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి ఎంపీడీఓ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ఎంపీపీ సోదరిమణి మసరాలి బాలమణి గారు, మరో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు ఐటీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే మరో విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి మన బీబీపేట వైస్ ఎంపీపీ సోదరులు రవీందర్ రెడ్డి గారు,
అలాగే ఈ కార్యక్రమాన్ని బీబీపేట గ్రామంలో నిర్వహిస్తున్న సందర్భంగా మరి బీబీపేట ఎంపీటీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ పద్దతిలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు 2వ యూనిట్ను ప్రారంభించారు. ఈ మేరకు ఎన్టీపీసీ కాకతీయ హాల్లో సోమవారం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ఆదిలాబాద్ జిల్లా నుండి తెలంగాణ ప్రాజెక్టు 2వ యూనిట్ను ప్రారంభించే సన్నివేశాలను ఎన్టీపీసీ అధికారులు, బీజేపీ నాయకులు తిలకించారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ఘన స్వాగతం పలికారు. దీనిది ఎక్కడ వస్తుంది? అదేమో అక్కడిది ఆదిలాబాద్ది. ఇవి ఉన్నారా రమేష్ ఒకసారి ఉన్నాడు? ఇది ఒకసారి planted and angavas. మా లేడీస్ అంతా మంచిగా కార్నర్లో Suprabhatam projects, enhancing the speed that the fruits of development reach. Shri Narendra Damodar Das Modi ji. Soundarajan, Honorable Governor of Telangana, Chief Minister of Telangana, Shri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Tourism, Culture and the Department. On behalf of all of us, may I now invite the Honorable Chief Garu to felicitate our beloved from. जोरदार तालियां होनी चाहिए. प्राउड मोमेंट फॉर ऑल ऑफ अस. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा
विकास कार्यों के लोकार्पण और शिलान्यास, इसका मुझे आज यहां अवसर मिला है। 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे। इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है, और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है। मैं तेलंगाना के मेरे भाइयों बहनों को और साथ ही सभी देश ప్రభుత్వాలు మారినా అధికారులు భేషజాలకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సోమవారం జరిగిన జిల్లా పరిషత్ 19వ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోలేదు కదా. అంటే ఇంతకుముందు సార్ 13th ఫైనాన్స్ అంతా కూడా కొంత మిషన్ బయట మీద ఖర్చు చేయలేదు సార్. ఇప్పుడు క్లియర్ అయితే 15th ఫైనాన్స్లో 30% ఆ టైట్ అమౌంట్ ఉందో అది కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ కోసమే ఖర్చు పెట్టలేదు అయిపోయింది, క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా మేము ఎస్టిమేట్స్ అన్ని వేసి ఎవ్రీ గ్రామ పంచాయతీ వేదిగా ఎంత వస్తున్నది అది క్లియర్గా ఎస్టిమేట్ చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళు పంప్స్ అరేంజ్ చేసుకొని దాని నుంచి మనకి ఇంటికి వెళ్ళి ఇచ్చేది అది మిషన్ మనం ఏం సార్ కూడా చెప్పేది. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం అంతవరకు డిఫరెన్స్ ఒపీనియన్ అధ్యక్ష. మనం ఏం చెప్పినామంటే అందరిని తీసుకొచ్చి లేదా ఎల్లంపల్లి మన ఆ వాటర్ ఎక్కడైతే క్లీన్ అయ్యే పంప్ సెట్ అక్కడ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఇప్పుడు బాయిలే కానీ ఆ మానేరి కానీ నీళ్లు మంచిగా లేవు, అవి తాగొద్దు. ఈ నీళ్లు చాలా స్వచ్ఛమైన మీరు చూసిందాలా ఓదర గ్రామం. ఇప్పుడు రైతులు కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడే నాకు పంపించిన వాళ్ళు పొద్దున నాకు రమ్మంటే నేను మీటింగ్ ఉన్నది ఇక్కడికే వెళ్తున్నా అని చెప్పిన వాళ్ళందరితో కొమిరే ఓదర. ఇంకా ఓదర కింద 30 కిలోమీటర్లు ఉంటుంది సింగరాజ్పల్లి DIT6 ఎండ్ ఎక్కడ చిన్నరాజపల్లి. చిన్నరాజపల్లి నుంచి ఇప్పుడు నేను చెప్పే లొకేషన్ 30 కిలోమీటర్ల ముందు 42R 42L కింద, ఇది ఓదర విలేజ్ కింద. ఇక్కడనే మొత్తం పూర్తిగా పర్యటన వాసమే. మరి వీళ్ళు ఎట్లా, ఈ రైతులు ఎట్లా, వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. మనం అనుకున్నంత ఇప్పుడు మనం ఇక్కడ అందరం చల్లగా మంచిగా ఏసీ కింద సంతోషంగా ఉన్నాం, కానీ ఒక్కొక్కరి దగ్గర చాలా ఆందోళనతో ఉన్నారు. ఈ పంట చేతికి వస్తుందా రాదా ఎవ్వరు కరెక్ట్గా చెప్పడం లేరు. మన ఎస్సీ గారు వచ్చి ఇక్కడ రాలేదు, ఎస్సీ ఇరిగేషన్ గారు. వాళ్ళు ఏమంటారంటే మేము పోయినసారి కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. మరి ఎక్కువ ఇస్తే ఎవరు తీసుకోపోతారు? దొంగలించుకోపోతారా? 3-4 రోజుల నుంచి ఇద్దరు జాయింట్ గా సర్వే చేయడం జరుగుతుంది. ఈ రోజు కమన్పూర్ మరియు గూండాల విలేజ్ కి వెళ్ళడం జరిగింది. కావాలి కలెక్టర్ గారు కూడా అటు కాదు, ఈ 2 గంటలు 3 గంటలు ఇక్కడికి వచ్చిపోవాలి. కలెక్టర్ గారు అటుపోతే కలెక్టర్ గారితో పోవాలని చెప్పడం కాదు కదా, కలెక్టర్ గారు కూడా ఇటే రావాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ ని ఇవన్నీ ఎంత సమస్య పరిష్కారం. ఓకే సార్, తమ చెప్పినట్టుగా మేము కాదు ఓదల విలేజ్ లో మొత్తం పర్యలు వాసినాయి. ఎవ్వరు చూసులేదు. మీరు అధికారులు చెప్తే మేమేమి ఇవాళ కొత్తగా ఈ ప్రజా జీవితంలో లేము. 20-25 ఏళ్ల నుంచి వెళ్ళి ప్రజా జీవితంలో ఉన్నాం. మొత్తం నీళ్ళు వచ్చేటి లేవు. మీరు రేవేలే కాడ లెక్క పెట్టుకుంటారు తప్ప ఇక మళ్ళీ కింద సుల్తానా కింద మీరు ఎవరు పోయి వీటిని మానిటరింగ్ చేసేటోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. బట్టిగా ఇప్పుడు అక్కడ పోయి ఇప్పుడు ఆ మేడిగడ్డ కాడ కాపర్ డ్యామ్ వేసి లాస్ట్ టైం మనం 3 TMCల వాటర్ వాడుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఏది కాళేశ్వరం నుంచి వెళ్ళి
ఇప్పుడు కాళేశ్వరం దగ్గర నుంచి వెళ్ళి గోదావరి అది పొలిటికల్ గా అక్కడ వాళ్ళు పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గొడవ చేస్తారు. ఇక్కడనేమో రైతులు మొత్తం పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇవాళ మార్చి 5 తారీఖు ఇప్పుడే నెదర్ భాషిన తర్వాత దీన్ని ఎట్లా అసలు రిస్టోర్ చేస్తారు? ఎట్లా? జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, పత్రికా విలేకరులు, సిఇఓ గారు అందరికీ మరి ఈ సమావేశంలో మళ్ళీ పాల్గొనడం అనుకోలేదు. కేసీఆర్ గారు మళ్ళీ టర్మ్ పూర్తి చేయమంటే మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను 500 రూపాయలకి ఇస్తామని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. కానీ మన జిల్లా అధికారులను అడిగితే ఇంకా గైడ్లైన్స్ ఏమీ రాలేదు, ఎన్ని ఎవరికి ఇచ్చారు అనేది తెలియదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కరెంట్ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు రాలేకపోయినారు. మొత్తం మీద అయితే మనం ఎన్నికలకు పోతున్నాము, కొన్ని విషయాలైనా మనం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం ఈ జిల్లా ప్రజా పరిషత్ ద్వారా తెలియాలని అనుకున్నాము. తెలియజేయలేకపోయినా కూడా మరి అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపు 6 సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది. మంచినీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు అందుతలేవు అనేది మరి రైతులు మొత్తుకుంటా ఉన్నారు. దాన్ని కూడా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ సమాధానం అనే వేళ చర్చించుకోవడం చాలా సంతోషం. అవకాశం ఉంటే మళ్ళొకసారి జూన్లో కలిసే ప్రయత్నము, అప్పటి వరకు పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తామని ఈ సభను దిగ్విజయం చేసిన గౌరవ జెడ్పీటీసీ, ఎంపీపీలకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Mm-hmm.